అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన క్విజ్‌ను తెలుసుకోబోతున్నాము. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ఈ వ్రతం ఎంతో పవిత్రమైనది. అయితే వరలక్ష్మి వ్రతం గురించి మీకు నిజంగా ఎంత తెలుసో ఈ క్విజ్ ద్వారా తెలుసుకోబోతున్నాము. ఇంకా ఆలస్యం ఎందుకు? రెడీయా? లెట్స్ బిగిన్. వరలక్ష్మి వ్రతాన్ని సాధారణముగా ఏ రోజున ఆచరిస్తారు? శ్రావణ పౌర్ణమి రోజు, శ్రావణ శుక్ల పక్షములోని శుక్రవారం, భాద్రపద శుక్ల పంచమి, కార్తీక పౌర్ణమి. శ్రావణ శుక్ల పక్షములోని శుక్రవారం. సాధారణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. వరలక్ష్మి అనే పేరులోని వర అనే పదానికి ప్రధాన అర్థం ఏమిటి? విజయం, వరం ప్రసాదించేది, జ్ఞానం, శక్తి. వరం ప్రసాదించేది. వరలక్ష్మి అంటే భక్తులకు వరాలను ప్రసాదించే లక్ష్మీ స్వరూపం అనే భావం. వరలక్ష్మి వ్రత కథలో ప్రధానంగా ప్రస్తావించబడే స్త్రీ ఎవరు? సీత, ద్రౌపది, చారుమతి, సావిత్రి. చారుమతి. ప్రసిద్ధ వరలక్ష్మి వ్రత కథలో చారుమతి భక్తి, పతిభక్తి మరియు సత్ప్రవర్తనకు ఉదాహరణగా చెప్పబడుతుంది. కథ ప్రకారం చారుమతికి వరలక్ష్మీదేవి ఎలా దర్శనమిచ్చిందని చెబుతారు? యజ్ఞంలో, స్వప్నంలో, ఆలయంలో, నదీ తీరంలో. స్వప్నంలో. చారుమతి భక్తికి సంతోషించిన దేవి స్వప్నంలో ప్రత్యక్షమై వ్రతాన్ని ఆచరించమని సూచించినట్లు కథనం. వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకంగా ఉపయోగించే పవిత్ర దారాన్ని ఏమని పిలుస్తారు? యజ్ఞోపవీతం, తోరం, కంకణం, మంగళసూత్రం. తోరం. పూజలో పవిత్ర దారాన్ని పూజించి చేతికి కంకణముగా ధరించే సంప్రదాయం ఉంది. వరలక్ష్మి వ్రతములోని తోరంలో సాధారణంగా ఎన్ని ముడులు ఉంటాయి? 5, 7, 8, 9. 9. వరలక్ష్మి పూజ విధానాల్లో 9 ముడుల తోర పూజ కనిపిస్తుంది. నవగ్రంథిలో చివరి ముడికి ఏ నామంతో పూజ చేస్తారు? రమాయై, మహాలక్ష్మి, శ్రీ వరలక్ష్మియై, విశ్వజనన్యై. శ్రీ వరలక్ష్మియై. 9వ గ్రంథికి శ్రీ వరలక్ష్మి నామంతో పూజ చేయటం పద్ధతిలో ఉంది. వరలక్ష్మి వ్రతములో కలశం ఏ దేవత ఆవాహనకు ప్రధానంగా ఉపయోగించబడుతుంది? సరస్వతీదేవి, దుర్గాదేవి, వరలక్ష్మీదేవి, గంగాదేవి. వరలక్ష్మీదేవి. కలశములో దేవతను ఆవాహన చేసి పూజించడం ఈ వ్రతములోని ముఖ్యమైన భాగం. కలశంపై సాధారణముగా ఏమి ఉంచుతారు? దీపం, కొబ్బరికాయ, పుష్పమాల మాత్రమే, గంట. కొబ్బరికాయ. అలంకరించిన కలశంపై కొబ్బరికాయను ఉంచే సంప్రదాయం ఉంది. కలశంలో సాధారణంగా ఉపయోగించే ఆకుల్లో ముఖ్యమైనవి ఏవి? తులసి ఆకులు మాత్రమే, మామిడి ఆకులు, అరటి ఆకులు, వేప ఆకులు మాత్రమే. మామిడి ఆకులు. పూజా కలశములో మామిడి ఆకులను ఉంచడం సాధారణ సంప్రదాయం. వరలక్ష్మి వ్రతం ఏ దేవతా స్వరూపానికి అంకితం? పార్వతీదేవి, మహాలక్ష్మి, సరస్వతి, గౌరీదేవి. మహాలక్ష్మి. వరలక్ష్మి అనేది లక్ష్మీదేవి యొక్క వరప్రదాయిని స్వరూపంగా పూజించబడుతుంది.
వరలక్ష్మి వ్రతములోని నవగ్రంథి తోరములోని ముడులను ఏ విధంగా పూజిస్తారు? ఒక్క దేవుడి పేరుతో మాత్రమే, 9 లక్ష్మీనామాలతో, నవగ్రహాల పేరుతో, పంచభూతాల పేర్లతో. 9 లక్ష్మీనామాలతో. సంప్రదాయ పూజా విధానంలో ప్రతి ముడికి ప్రత్యేక లక్ష్మీనామంతో పూజ చేస్తారు. నవగ్రంథి పూజలో మొదటి ముడికి సంబంధించిన నామం ఏమిటి? మహాలక్ష్మై, కమలాయై, చంద్ర సహోదర్యై, వరలక్ష్మియై. కమలాయై. పూజా విధానంలో మొదటి గ్రంథికి కమలాయై నమః అని పూజ చేస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంప్రదాయంగా ఏ వాటిని కోరుకుంటారు? కేవలం ధనం, కేవలం విద్య, కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, సౌభాగ్యం, కేవలం విజయం. కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, సౌభాగ్యం. ఈ వ్రతము కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సౌభాగ్యం కోసం ఆచరించే సంప్రదాయం ఉంది. తిరుచానూరులో వరలక్ష్మి వ్రత సమయములో ఏ భావనతో అలంకరణ చేసినట్లు టీటీడీ పేర్కొంది? నవగ్రహ భావన, అష్టలక్ష్మి భావన, దశావతార భావన, ద్వాదశ ఆదిత్య భావన. అష్టలక్ష్మి భావన. టీటీడీ వరలక్ష్మి వ్రతములో అష్టలక్ష్మి భావనతో అలంకరణ చేసినట్లు పేర్కొంది. టీటీడీ వివరించిన అష్టలక్ష్మి రూపాల్లో విద్యకు సంబంధించిన రూపం ఏది? శ్రీ, సరస్వతి, శాంతి, తుష్టి. సరస్వతి. టీటీడీ పేర్కొన్న రూపాల వివరణలో సరస్వతి విద్యతో సంబంధం కలిగిన రూపంగా ఉంది. వరలక్ష్మి వ్రత పూజలో సాధారణంగా ఎన్ని ఉపచారాలతో కూడిన పూజా విధానం కనిపిస్తుంది? 8, 12, 16, 21. 16. షోడశోపచార పూజలో దేవతకు 16 విధాల సేవలు సమర్పించే సంప్రదాయం ఉంది. వరలక్ష్మి వ్రతములో వాయనం ఇవ్వడం సాధారణంగా ఎవరితో సంబంధం కలిగి ఉంటుంది? రాజులతో, ముత్తైదువులతో, పిల్లలతో, పూజారులతో. ముత్తైదువులతో. పూజ అనంతరం స్త్రీలు పరస్పరం తాంబూలం, పసుపు, కుంకుమ వంటి మంగళద్రవ్యాలను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఉంది. వరలక్ష్మి వ్రత కథలో చారుమతి పూజ చేసిన తర్వాత కథనం ప్రకారం ఏమి లభించింది? కేవలం జ్ఞానం, ఐశ్వర్యం మరియు సంతోషం, రాజ్యాధికారం, యుద్ధ విజయం. ఐశ్వర్యం మరియు సంతోషం. కథనం ప్రకారం చారుమతి మరియు ఇతర స్త్రీలకు వివిధ రూపాల్లో సంపద, శ్రేయస్సు లభించినట్లు చెబుతుంది. వరలక్ష్మి వ్రతం యొక్క ప్రధాన ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? ధనం మాత్రమే కోరుకోవటం, భక్తి శ్రద్ధతో లక్ష్మి అనుగ్రహాన్ని కోరటం, పండుగను మాత్రమే జరుపుకోవటం, కేవలం అలంకరణ చేయటం. భక్తి శ్రద్ధతో లక్ష్మి అనుగ్రహాన్ని కోరటం. వ్రతం యొక్క కేంద్ర భావం భక్తి శ్రద్ధతో దేవిని ఆరాధించి కుటుంబ శ్రేయస్సును కోరుకోవటం. హలో డివోటీస్, ఈ క్విజ్లో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మీదేవి జై.